అప్పుడు విష్ణుదేవుడు కూడా లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూమి మీదికి వచ్చాడు. ఆయన శ్రీనివాసుడు అనే రూపంలో శేషాచలం అడవుల్లో నివసించడం ప్రారంభించాడు. తిరుమలలోని 7 కొండలు ఆదిశేషుని 7 తలలు అని నమ్మకం. అందుకే దీనిని శేషాచలం అంటారు. శ్రీనివాసుడు ఒక పుట్టలో ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఒక రాజు దగ్గర ఉన్న పవిత్ర గోవు ప్రతిరోజు అడవికి వెళ్ళి ఆ పుట్టపై పాలిచ్చేది. దాన్ని చూసిన గోపాలకుడు కోపంతో గుడ్డలితో కొట్టాడు. ఆ దెబ్బ శ్రీనివాసుడికి తగిలింది. రక్తం కూడా కారింది. ఆ తర్వాత రాజుకు శాపం పడింది పురాణాలు చెబుతాయి. ఆ తర్వాత రాజుకు కూడా పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంఘటన తర్వాత అక్కడ శ్రీనివాసుడి మహిమ బయటపడింది. ఒకరోజు ఇక మరోవైపు లక్ష్మీదేవి పద్మావతిగా భూమిపై జన్మించింది.